Steps in problem solving. In order to correctly solve a problem, it is important to follow a series of steps. అంటే ఒక సమస్యని మనం పరిష్కరించుకోవాలి అంటే దానిలో ఉన్నటువంటి ప్రతి స్టెప్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఒక్కొక్క మెట్టుని దాటుకుంటూ సమస్యని ఎదుర్కోవడం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇంకా ఏంటి అంటే సమస్యని మనం గమనించాలి, అసలు ఆ సమస్య ఏంటి అనేది మనం గుర్తించాలి. వైల్ ఇట్ మే సీమ్ లైక్ ఎన్ ఆబ్వియస్ స్టెప్. ఓకే, సో మనం చూసినట్లయితే ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక అడుగుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఒక మెట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఆల్వేస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సౌండ్స్. ఓకే, సో మనకి చాలా ఈజీగా సమస్య ఏంటో మనం గుర్తించేయచ్చు అని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో చాలా కష్టం అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ పీపుల్ మైట్ మిస్టేకెన్లీ ఐడెంటిఫై ద రాంగ్ సోర్స్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్. సమస్య ఎటు నుండి వస్తుంది అనేటువంటిది ఒక తప్పు కోణంలో మనం దాన్ని తెలుసుకుంటాం అనమాట. సో దాని ద్వారా అసలైన సమస్యను పోగా వేరే దాన్ని ఏదో మనం పట్టుకుంటాం అనమాట. సో దానివల్ల ఇంకా సమస్య ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ దానికి పరిష్కారం రాదు. డిఫైనింగ్ ద ప్రాబ్లమ్. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, ఒకసారి మన సమస్యని గుర్తించిన తర్వాత ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫుల్లీ డిఫైన్ ద ప్రాబ్లమ్ సో దట్ ఇట్ కెన్ బి సాల్వ్డ్. ఓకే, సో ఎందుకని ఈ సమస్య వస్తుంది అనేటువంటిది మనం చెప్పడం కూడా, దానిని మనం వివరించడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం భావించాలి. సో అలాంటి సందర్భంలో చాలా తొందరగా మనం దాన్ని పరిష్కరించుకోగలుగుతాము. ఫార్మింగ్ ఏ స్ట్రాటజీ. ఓకే, సో ఒక ప్రణాళికని మనం చక్కగా చేసుకోవడం అనమాట. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు డెవలప్ ఏ స్ట్రాటజీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఒక ప్రణాళికను మనం సిద్ధం చేసుకొని దాని ద్వారా మన యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవడం అనమాట. ద అప్రోచ్ యూజ్డ్ విల్ వ్యారీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఓకే, సో మనం తీసుకునేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో, మనం వేసుకునేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉంటుందో చాలా రకాలుగా మార్పులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఆ పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితికి తగిన విధంగా ఆ ప్రణాళికను మనం వేసుకోవాలన్నమాట. అండ్ ద ఇండివిజువల్స్ యూనిక్ ప్రిఫరెన్సెస్. ఓకే, సో ఒక్కొక్కళ్ళు వారికి సంబంధించినటువంటి విధానంలో వారు చూసుకుంటూ ఉంటారు. వారి వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రీతిలో వారికి ఇష్టమైనటువంటి విధానంలో స్ట్రాటజీ అనేటువంటి తయారు చేసుకుంటారు. ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్. బిఫోర్ కమింగ్ అప్ విత్ సొల్యూషన్స్ వీ నీడ్ టు ఫస్ట్ ఆర్గనైజ్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఆర్గనైజింగ్ అంటే మనకి అక్కడ అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, వివరణ మనకు తెలిసి ఉండాలన్నమాట. సో మనం ఒక పరిష్కారాన్ని తెచ్చే ముందు ఆ పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది కొంత విషయాలు మనకు వివరాలు తెలిస్తేనే మనం దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలం. మనకు తెలిసినంత వరకు అంతా కూడా తెలుసుకోవాలి. వాట్ డూ వీ నో అబౌట్ ద ప్రాబ్లమ్, మనకి ఏం తెలుసు సమస్య గురించి. వాట్ డూ వీ నాట్ నో, మనకి ఏం తెలియదు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అలొకేటింగ్ రిసోర్సెస్. అఫ్ కోర్స్ వీ డోంట్ ఆల్వేస్ హ్యావ్ అన్లిమిటెడ్ మనీ. ఓకే, సో ప్రతిసారి మనకి డబ్బులు అనేటువంటివి ఉండవు, సమయం ఉండదు, అండ్ అదర్ రిసోర్సెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ఓకే, సో ప్రతిసారి ఆ యొక్క అన్నీ కూడా మనకు కావాల్సినటువంటి వనరులు అనేటువంటివి ఉండవు సమస్యను పరిష్కరించుకోవడానికి. బిఫోర్ యూ బిగిన్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఎప్పుడైతే నువ్వు సమస్యను పరిష్కరించుకోవడానికి మొదలుపెట్టావో ఆ ప్రక్రియ కంటే ముందు యూ నీడ్ టు డిటర్మైన్ హౌ హై ప్రయారిటీ ఇట్ ఈస్. అది ఎంత ముఖ్యమైనటువంటిదో చూసుకోవాలన్నమాట. సో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కాదు, కానీ ఇది ఎంత ఇంపార్టెంట్, దీన్ని పరిష్కరించడం ద్వారా ఎంత ఉపయోగం వస్తుంది అవతల వాళ్ళకి అనేది కూడా మనం గమనించుకోవాలి. మానిటరింగ్ ప్రోగ్రెస్. ఓకే, సో తర్వాత ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం, ఎంతవరకు చేసాము అనేది చూసుకోవాలన్నమాట. ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ టెండ్ టు మానిటర్ దే ప్రోగ్రెస్ యాజ్ దే వర్క్ టువర్డ్స్ ఏ సొల్యూషన్. ఒక సమస్యని ఒక్క రోజులోనే, ఒక్క రాత్రిలోనే మనం దాన్ని పరిష్కరించుకోలేం, కానీ దానికి కొంత సమయం పడుతుంది, కొన్ని ప్రయత్నాలు మనం చేయాలి, కొంత కష్టపడాలి, కొంత ఖర్చు పెట్టాలి. సో ఇవన్నీ కూడా అయిన తర్వాత ఆ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాం అనమాట. సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే కనుక దాని గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రక్రియలో ఎంతవరకు మనం సాధించగలిగాము, ఎంతవరకు విజయాన్ని చూసాము అనేది చూసుకోవడం మానిటరింగ్ ప్రోగ్రెస్ అనమాట. Evaluating the results. After a solution has been reached, it is important to evaluate the results to determine if it is the best possible solution to the problem. Evaluating the results అంటే మనం ఇచ్చినటువంటి ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ఎంతవరకు వారికి సహాయం చేసింది, ఎంతవరకు వారి యొక్క జీవితం అనేటువంటిది మారింది, వారికి ఆ పరిష్కారం సరిపోయిందా లేదా అనేటువంటిది మనం తర్వాత మళ్ళీ గమనించాలన్నమాట. సో అది బాగా పనిచేసిందో లేదో చూడాల్సిన బాధ్యత కూడా మనకి ఉందన్నమాట.